సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు విభూషకునులు, అలాగే లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ఓకే. గురువుగారు, మనకి మార్గశీర్ష మాసంలో వచ్చే ఫస్ట్ పౌర్ణమి కాబట్టి అదే ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి దత్తా జయంతి కూడా ఉంది. సో ఈ దత్తా జయంతి అలాగే ఈ పౌర్ణమి నాడు మనం రాత్రి పూట ఏ విధంగా స్పెసిఫిక్గా చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా దత్త జయంతి జరుపుకుంటే గనక మనకున్నటువంటి కర్మలు, అదేవిధంగా ఏవైతే కొంతమంది అంటుంటారు చూసారా, బాగా దిష్టి తగులుతుందండి మా మీద, లేకపోతే సంథింగ్ మా గ్రహస్థితి బాగాలేదు, ఇవన్నీ అసలు ఏం చేసుకుంటే బాగుంటుందని అడుగుతూ ఉంటారు పర్టికులర్గా. అయితే శాస్త్రాల్లో ఏంటంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన వీటన్నిటిని తొలగిస్తుంది, అదేవిధంగా అమ్మవారి ఆరాధన కూడా వీటన్నిటి నుంచి మనం బయటపడతాం. అసలు ఎందుకు తొలగాలి అనేటువంటి దాన్ని మనం కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే, దత్తాత్రేయుడి యొక్క అవతారాన్ని కనుక మనం ఒక్కసారి దాన్ని పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. దత్తుని యొక్క అవతారం ఎట్లా ఉంటుంది మీరు కనుక గమనించుకున్నట్లయితే, మనకి 3 శిరస్సులు, 3 శిరస్సులు ఉంటాయి కదా, 6 చేతులు ఉంటాయి. 6 చేతుల్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్లయితే కమండలము, జపమాల, త్రిశూలము, డమరుకము, అదేవిధంగా శంకు చక్రాలు ఉంటాయి. కమండలము, జపమాల అంటే ఏమిటి? బ్రహ్మ. త్రిశూలము, డమరకం అంటే విష్ణువు, శివుడు. శంకు చక్రాలు విష్ణువు. అంటే ఏమిటి? బ్రహ్మ, విష్ణు, రుద్ర సంబంధించినటువంటి 3 ఎనర్జీస్ కలిసినటువంటిది ఆ యొక్క దత్తాత్రేయుడు. దీనికి శాస్త్రంలో ఈ దత్తాత్రేయుడు ఎలా అయితే మనకి రాముడు, కృష్ణుడు వీళ్ళ యొక్క అవతారం ఎలా అయితే అయిందో భూమి మీద నడయాడే రోజులు దత్తాత్రేయుడు అదే విధంగా జన్మించడం జరిగింది. మనకి దీని విషయంలో ఎక్కడ ఉంటుంది దీని గురించి సమాచారం అంటే బ్రహ్మాండ పురాణంలో దీని గురించి ఉంటుంది. ఈ బ్రహ్మాండ పురాణంలో దత్తుని యొక్క, అంటే దత్తుడు ఏ రకంగా జన్మించాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అత్రి, అనసూయలకు జన్మించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక మన పురాణాల్లో ఇచ్చినటువంటి విషయాలు మనకు గమనించినట్లయితే, ఎందుకు అత్రి మహర్షికి ఎందుకు జన్మించాలి, వేరే వాళ్ళకి జన్మించవచ్చు కదా అంటే, అత్రి అంటే అర్థం ఏమిటంటే త్రిగుణములకు అతీతంగా ఉన్నటువంటి వారు అత్రి మహర్షి. త్రిగుణములు, మనందరం త్రిగుణములకు అతీతంగా ఉండలేము, వాటిలో ఉండిపోతాం. సృష్టి స్థితి లయల్లోని లేనట్లయితే రాగద్వేష సంబంధించిన ఇట్లాంటి వాటిలన్నింటిలో ఉండిపోతూ ఉంటాం. అదేవిధంగా ఈ త్రిగుణముల నుంచి బయటపడేటువంటి స్వరూపం కూడా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం. అదేవిధంగా అనసూయ అంటే అసూయ లేకపోవడం అనేటువంటిది. ఇప్పుడు మామూలుగా మనము మనుష్య సంబంధించిన వాటిలో చూసుకుంటే ఒక జీవిత భాగస్వామి అంటే లౌకిక సంబంధించిన విషయాలు అనుకుంటాం, కానీ దేవతా సంబంధించిన విషయాల్లోని, ఋషి సంబంధించినటువంటి వాటిల్లోని వారి యొక్క జీవిత భాగస్వామి అంటే వారి యొక్క శక్తి అని అర్థం అనమాట. అంటే ఎటువంటి శక్తి కలిగి ఉన్నాడు ఆ యొక్క మహర్షి అంటే త్రిగుణములకు అతీతంగా ఉంటూ అసూయ లేకుండా ఉన్నాడు. అనసూయ అంటే అసూయ లేకుండా ఉన్నాడు. అంటే ఎవరైతే త్రిగుణములకు అతీతంగా ఉంటూ అసూయ లేకుండా ఉంటారో వారికి దత్తుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఆ దంపతులకు దత్తుడు జన్మిస్తాడు. అంటే దీని అర్థం ఏమిటి? మనకు దత్తుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే త్రిగుణములకు అతీతంగా ఉండాలి. త్రిగుణములకు అతీతంగా ఉండడం అంటే ఏమిటి? మనం అనవసరమైనటువంటి అన్నిటిని పట్టించుకొని మనం ఇదే జీవితంలో అంటే ఈ యొక్క విషయాలే శాశ్వతం అనుకొని అశాశ్వతమైన వాటిని పట్టుకుని శాశ్వతం అనుకుంటూ ఉంటాం. ఏవి అశాశ్వతము, ఏది శాశ్వతం అనేటువంటిది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు దత్తుడు మనకి అనుగ్రహిస్తాడు. అంతవరకు ఇంకా అనుగ్రహించారు. అప్పటి వరకు మనకి పరిపూర్ణ అనుగ్రహం ఉండదు, ఏదో కొంత ఉంటుంది. లౌకిక సంబంధించిన విషయాలకి ఇప్పుడు చూడండి, దత్తాత్రేయ అవతారం ఎలాంటిదంటే భోగము, యోగము రెండింటినీ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇలాంటి విషయాలు అమ్మవారి సంబంధించిన వాటిలో కూడా ఉంటుంది. అంటే లలితాసహస్రనామాలు, లలిత అమ్మవారు కూడా మనకి యోగాన్ని, భోగాన్ని రెండింటిని అనుభవిస్తుంది. అంటే మోక్షము వస్తుంది ఒకవైపు భోగం కూడా వస్తుంది. ఈ దత్తుడి యొక్క అనుగ్రహం కూడా అటువంటిదే. అయితే ఈ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి వీటిలో ఈ దత్త జయంతి రోజు ప్రత్యేకంగా ఎవరైతే ఉదయం పూట కానీ సాయంత్రం సమయంలో కానీ 2 కలశములు పెడతారు. ఎందుకు అంటే దత్తాత్రేయుడు సహజంగా ఏదైనా మనం పూజ చేసినప్పుడు ఏదైనా ఒక పూజకు సింగిల్ కలశం పెడతాం, కానీ ఈ యొక్క దత్తుని యొక్క జయంతి నాడు 2 కలశాలు. ఒకటి దత్తాత్రేయుడు, రెండవది అనగాదేవి. ఆ దత్తుడి యొక్క భార్య అనగాదేవి. మనకి ఎట్లా అయితే మన విష్ణువు, అదేవిధంగా పార్వతీదేవి, మన లక్ష్మీదేవి, శివుడు, పార్వతీదేవి ఎట్లాగో శివపార్వతులు, లక్ష్మీ, విష్ణువులు, బ్రహ్మ, సరస్వతులు ఎట్లాగో అనగాదేవి. అయితే ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఈ 2 కలశాలని పెట్టి కిందని 8
అంటే ముందుగా అష్టదళ సంబంధించినటువంటిది ఒక ముగ్గు వేస్తారు, అష్టదళ పద్మంలాగా వేసి దాని మీద 2 కలశాలు పెట్టి, అష్టదళాలు ఏమిటంటే అష్టసిద్ధులు. ఎవరైతే దత్తాత్రేయుడిని బాగా ధ్యానిస్తారో పూజిస్తారో వాళ్ళకి అష్టసిద్ధుల్లో ఎంతో కొంత సిద్ధి వాళ్ళకి కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. అయితే అష్టసిద్ధులు సాధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయుడు పూజ చేసుకొని అంతటి గొప్ప రాజుగాను మరియు ఎన్నో శక్తులు పొందాడు. ఆయన 11 వరాలు కూడా పొందుతాడు. అయితే ఈ రకంగా పూజించాలి. అదేవిధంగా ఇది పౌర్ణమి అయింది కాబట్టి దత్తుడి యొక్క నామస్మరణలు చాలా ఉన్నాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, లేకపోతే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ, ఇవి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు. దాంతో పాటు ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది దత్తాత్రేయుడికి సంబంధించిన దాంట్లో. ఆ యొక్క మంత్రం ఏమిటంటే నేను మీకు పంపిస్తాను కూడా ఈ మంత్రం, ఈరోజు డిస్ప్లే చేద్దరు కానీ దాంట్లో కావాలంటే. అది పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే మనకి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబరమునే బాలా పిశాచ జ్ఞానసాగర అనేటువంటి నామం. దీనికి మొత్తం ఇది 10 నామాలు. ఈ 10 నామాలు ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఈ 10 నామాలు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నామస్మరణ ఉదయం పూట నుంచి సాయంత్రం సంధ్యా సమయం రాత్రి వరకు కూడా చేసుకోవచ్చు. అయితే ఇవాళ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఉదయము సాయంత్రం దత్తుని యొక్క ఆరాధన చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో నిండు పున్నమిలో చనివిడి నైవేద్యంగా, చనివిడి మనకి బియ్యంతో తయారు చేస్తూ ఉంటారు. ఆ బియ్యపు పిండితో తయారు చేసిన చనివిడిని అరటిపళ్ళు మరియు పాలు, ఆకు, ఒక్క ఇటువంటి పదార్థాలని చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామాలు ఎవరైతే పఠిస్తారో, విన్నా పఠించినా కూడా, కొంతమందికి నోరు తిరగకపోతే యూట్యూబ్ లో పెట్టుకొని మనం వినొచ్చు, చక్కగా విని అమ్మవారిని వింటే ఇంకా మంచిది, సారీ చదివితే ఇంకా మంచిది, లేని పక్షంలో వినొచ్చు, తప్పేం లేదు. చేసి ఆ చనివిడి ఇంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టినట్లయితే, ముఖ్యంగా ఎవరైతే పౌర్ణమి చేస్తారో వాళ్ళకి ఇవాళ రేపు అందరికీ కూడా ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మానసికంగా దృఢంగా ఉండట్లేదు. ఎప్పుడైతే ఆ కిరణములు పడేటప్పుడు ఆ లలితహాస్త్రనామాలు చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ చనివిడిని తీసుకుంటే మానసిక స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మానసిక స్థిరత్వం వస్తుందో, ఇప్పుడు ఒకటే నమ్మకం, ఏదైనా ఒకటి సాధించాలని అన్నిటికన్నా ఉండవలసినటువంటిది ఏమిటంటే మానసిక స్థిరత్వం. మనసు బాగోలేదు, మనం ఏం చేయలేము. ఫ్రెండ్స్ పిలిచి సినిమాకి వెళ్దాం పదన్నా నా మనసు బాగాలేదని రాదంటారు. అంటే ఎంజాయ్ చేసే విషయాన్ని కూడా వద్దనుకుంటారు. ఎందుకు అంటే మానసిక దౌర్బల్యం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల. సో పౌర్ణమిలు చేయడం వల్ల, అమావాస్యలు చేయడం వల్ల ముఖ్యంగా మనకి మానసిక స్థితి మారుతుంది, మానసిక బలం పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా దత్తాత్రేయుడిని, లలిత అమ్మవారిని ఈ రోజు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురువు గారు, మనం ఏపీ తెలంగాణ పాలిటిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో మనకి మహిళలకి ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఆ స్కీమ్ అనేది రన్ అవుతుంది. సో ఇంకా ఇలాగే మనకి రీసెంట్ గా ఏంటంటే ఏపీలో కూడా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు మొన్న మ్యాన్ పోస్ట్, మహిళలకి కూడా ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి. సో దానికి ముందు ఏంటంటే అనౌన్స్మెంట్ అయిన తర్వాత మన సీఎం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఆఫ్టర్ ఫెస్టివల్ సంక్రాంతి తర్వాత ఫ్రీ బస్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇది ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది అంటారు? భలే డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే అసలైతే ఫస్ట్ ఈ ఫ్రీ బస్సెస్ అనేది కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో అక్కడ పెట్టారు, నెక్స్ట్ తెలంగాణ, బట్ ఏపీలో అనేది వైఎస్ఆర్సీపీ ఆ టీడీపీ. బట్ ఎలా ఉండబోతుంది అంటే ఎఫెక్ట్, అందులోని ఏపీ చాలా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి ఇప్పటికే చాలా టాక్ నడుస్తుంది. అందులో ఫ్రీ బస్సెస్ పెడితే ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీరు భలే డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇది శుక్రుడికి సంబంధించిన ప్రశ్న. ఎందుకంటే ఈ మాట మొన్న ఇట్లాగే ఒక అతను సలార్ మూవీ ఎలా ఉండబోతుంది అని అడిగాడు. రిలీజ్ కు ముందు అడిగినప్పుడు నేను ఏమన్నానంటే, ఆ రోజు శుక్రుడు చంద్రుడు చూస్తున్నాడండి. సో వీనస్ అండ్ మూన్ పరస్పర సమసప్తకాల్లో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా ప్రభాస్ కి దారిద్ర్యాన్ని తొలగిస్తుంది ఈ మూవీ అని చెప్పడం జరిగింది. అవును, దానికి ముందు కూడా చాలా మంది జ్యోతిష్యం కూడా చెప్పింది ఏంటంటే ప్రభాస్ కి హిట్ లేదు, ఇంకా ఈ ఇయర్ లో ఎలాంటి హిట్ లేదు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. బట్ ఇయర్ ఎండింగ్ కి హిట్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను దీనికంటే ముందు మూవీకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది ఇచ్చింది. ఇది ఇస్తుందని కూడా చెప్పాను. అమ్మవారి అనుగ్రహంతో ముందు గొప్పతనం. అయితే దేని బేస్తో అంటాము అంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడ అవతల వాళ్ళ జాతకం కానీ ఏమీ లేకుండా చెప్పాల్సిన పరిస్థితులు. దీన్ని ఏ బేస్తో మనం చెప్పొచ్చు అంటే చెప్తాను చూడండి. వీనస్ ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే వీనస్ అనేటువంటిది వాహనాలు. ఓకే,
అయితే కర్ణాటకలో ఫ్రీ బస్కి వచ్చింది, ఇక్కడ కూడా ఫ్రీ బస్ వల్లే వచ్చింది అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ వల్ల రాలేదని నా ఉద్దేశం. ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే 10 సంవత్సరాల తర్వాత కొంతవరకు మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జనాలు మారుద్దాం అనుకున్నారు, కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్, జాబ్స్ తీయలేదు 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ వచ్చినా ఇంకా జాబ్స్ ఇవ్వకపోతే ఎంతైనా కొంతవరకు జనాల్లో ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా సింపుల్గా 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు కదా, మాకు ఇచ్చి చూడండి అని చెప్పి అన్నారు. సో అనుకున్నారు చేంజ్ చేస్తే బాగుంది కదా అని చెప్పి భావించారు, జరిగింది అక్కడ. అయితే సేమ్ స్ట్రాటజీ ఆంధ్రాలో వర్కౌట్ అవ్వదు అని నా ఉద్దేశం. ఎందుకంటే చెప్తాను చూడండి. మీరు అడిగిన క్వశ్చన్ ని తీసుకుంటే వీనస్ ఇస్ ది కారక్ ఆఫ్ బస్. సినిమాలు, బస్సులు, స్త్రీలు, వీటన్నిటికీ వీనస్ కారకులు. ఈ వీనస్ మీరు అడిగిన సమయం పరంగా ఇప్పుడున్న పొజిషన్ అండ్ సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారంటే సంక్రాంతికి వీనస్ పొజిషన్ ఎక్కడుంది ఏమిటనే బేస్ మీద మనం చెప్తాం. వీనస్ సంక్రాంతికి ధనుస్సు రాశిలో ఉండి నెక్స్ట్ మకరంలోకి వెళ్ళాలి. సో మకరంలోకి ఎంటర్ అయినప్పుడు కేతు యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది వీనస్ మీద. అంటే ఏంటి, ఆ యొక్క స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో కర్ణాటకలో క్లిక్ అయినట్టు ఇక్కడ క్లిక్ అయినట్టు మీకు అక్కడ దాన్ని ఏదో మనం చేసేసి ముందుకు తీసుకెళ్ళిపోతే ఏదో అవుతుందని మాత్రం పెట్టుకోవడం ఎందుకో నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ వీనస్ ఇస్ ది కారక్ ఆఫ్ వెహికల్స్. వెహికల్స్ సంబంధించింది ఏదైనా సరే బాగున్నప్పుడు దాని మూలంగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందన్నా, ఒకవేళ దీని మీద కొంత వచ్చిందన్నా, వీనస్ ఓన్ హౌస్. సో ఆ వీనస్ కి మూన్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన రోజు సరిగ్గా అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు మొన్న, వీనస్ తులారాశిలో ఉన్నాడు. సో బోత్ ఆర్ ఆస్పెక్టింగ్. ఆ రోజు ఒక వైబ్ క్రియేట్ అయింది. సో మంచి రోజు మంచి కలెక్షన్స్, అద్భుతమైన ఒక ఇది వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆ భూమి వచ్చేసిందంటే ఆటోమేటిక్గా అది ఇంకా అందులో 1-2 చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో నా అంచనా పరంగా అయితే ఇది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మనం చాలా అంశాలను గమనించుకోవాలి. ఒకటి, ఒక గవర్నమెంట్ సంక్షేమ పథకం పెడుతుందంటే ఎందుకోసం పెడుతుంది? పేదవాళ్ళ కోసం పెడుతుంది. నార్మల్ పీపుల్ థింక్ చేయాలి, నాకు ఇది అవసరమా? ఏదో ఖాళీగా ఉంది కదా, 10 రూపాయలు మిగులుతాయనో, 20 రూపాయలు మిగులుతాయనో, 50 రూపాయలు మిగులుతాయనో నార్మల్ పీపుల్ ఎక్కకూడదంట. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను మొన్న ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు, అమ్మ మీకు ఇప్పుడు వచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను రోజు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానండి, బస్సుకి నెలకు ఒక 3-4 వేలు 5 వేలు దాకా బస్సెస్కి అయిపోతాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఒక 4-5 వేలు మిగులుతుంది. బికాస్ ఆఫ్ వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ. సో అలాంటి వాళ్ళకి ఫ్యామిలీకి ఇది యూజ్ అవుతుంది. కానీ అందరూ వాడుకోకూడదు. ఇప్పుడు ఫ్రీగా వస్తుందని అందరూ వాడేసుకుంటే నిజంగా అవసరం ఉన్న వాడికి దొరకదు కదా. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఎన్ని పెట్టనివ్వండి, అది ఎవరు వాడాలో వాళ్ళే వాడాలంట. సంక్షేమ పథకం పెట్టడం తప్పు కాదు, వాడకం తప్పు అంటారండి. ఖచ్చితంగా అందరూ పోయి వాడేసుకుంటే నిజంగా దొరకాల్సిన వాడు. యాక్చువల్లీ వాళ్ళు పెట్టింది పేదవాళ్ళ కోసం పెట్టారు. సో అందరూ వాడేసుకుంటున్నారు. 10,000-15,000 సంపాదించుకునే ఫ్యామిలీస్ ఇప్పటికీ ఉన్నాయి. నెలకు 10,000-15,000తోనే వాళ్ళ జీవితం కొనసాగిస్తారు. అటువంటి వాళ్ళకి ఒక 4-5 వేలు మిగులుతాయి బస్సులో. 4-5 వేలు చూడండి, కొంతమంది చూస్తుంటా కొన్ని కంపెనీస్ లో అన్నది వాళ్ళకి వచ్చే శాలరీ ఓన్లీ 12,000. మీకు ఏం మిగులుతుంది అమ్మా 12,000 అంటే? అవును సార్ నిజమే, నాకు 5,000 రూపీస్ బస్కే అయిపోతుంది, నాకు మిగిలేది జస్ట్ ఒక 5-7 వేలు మిగులుతుంది అంటారు. అలాంటి వాళ్ళకి స్ట్రైట్ అవే 5 వేలు మిగులుతుంది కదా బస్సెస్కి పోకుండా. అలాంటి వాళ్ళకి వాడుకోవడానికి వదిలేయాలి. కానీ అందరూ ప్రతి ఒక్కరు ఎక్కకూడదు బస్సు అంటాను. ఎందుకంటే నువ్వు ఎక్కినా కూడా నిజాయితీగా నా దగ్గర డబ్బులు నేను టికెట్ తీసుకుంటాను, ఎవరైనా కండక్టర్ అని వద్దంటాడా? అంతే కదా. అంతే, బస్సు మీదే వెళ్ళాలని ఉంది, ఆటోకి నేను పెట్టను, లేకపోతే కారు పెట్టను. కారు క్యాబ్ అయితే 300 అవుద్ది, బట్ నేను బస్సు మీదే వెళ్తాను. బట్ నా దగ్గర బస్సును బేర్ చేసే ధనం ఉంది, నేను టికెట్ తీసుకుంటే 20 రూపాయలు పెట్టి తీసుకోవాలంటారని. ఎందుకంటే శాస్త్రంలో ఈ విషయం ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే చూడండి, శాస్త్రంలో దానము ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఉన్నవాడికి దానం ఇస్తే ఎలా అయితే దాన్ని ఆ దానాన్ని కూడా ఒక తప్పు పనిగా ఎలా చెప్తారో, మీకు సోర్స్ ఉన్నా కూడా ఫ్రీగా తీసుకుంటే అది కూడా మీరు చేసే పాపంలో భాగమే అంటాను. నిజంగా చెప్తాను, నిజంగా విషయం జోక్. ఇప్పుడు ఒకవేళ అక్కడ పెట్టినా కూడా అక్కడ కూడా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో నీడీ పీపుల్ దీన్ని వాడుకోవాలి. గవర్నమెంట్ పెట్టడం నీడీ పీపుల్ కోసమని పెడుతుందనో లేకపోతే ఓట్ల కోసం పెడుతుందో తర్వాత సంగతి. ఓట్ల కోసమే 90% పెడతారు, నీడీ పీపుల్ కోసం 10% పెడితే ఓట్లు రావాలనే ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలు పెడతారు. బట్ మనం ప్రజల రాజ్యం కాబట్టి ప్రజలు చేయాల్సింది ఏంటి
అనేటువంటి మనం ఆలోచించుకోవాలంటారు. ఎందుకంటే అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకంటే పెట్టిందే పేదల కోసం కాబట్టి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఈ పథకం ఆంధ్ర సైడు ఎందుకో అనవసరంగా ముందుగానే జగన్ పెట్టడం ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆల్రెడీ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని రాజకీయ రాజకీయం అంటేనే అతను మంచి ప్లానే అది చెప్పాలంటే. ఇప్పుడు జగన్ వేసింది సూపర్ ప్లాన్ అది. ఎందుకంటే గవర్నమెంట్ ఇది వస్తే ఈ గవర్నమెంట్ వస్తే ఇది ఇస్తుంది అనడం ఎందుకు, నేనే ఇస్తున్నా మీరు అటు పోవడం ఎందుకని చెప్పడం డైరెక్ట్ గా చెప్పేసారు, ఇంకా ఇండైరెక్ట్ పెద్ద మాస్టర్ ప్లాన్ అతనిది. అది సో ఇదైతే నా అంచనా పరంగా అయితే శుక్రుడు వెళ్ళే సమయానికి కేతు అడ్డంగా ఉంటాడు కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఎందుకంటే సర్వసాధారణంగానే ఇప్పుడు మనకి గోచారంలో గ్రహాలు అంటారు. ఈ గోచార గ్రహాలు ఆల్మోస్ట్ అక్కడ మార్చ్ ఏప్రిల్లో గనక ఏమంటారు ఇవి ఎలక్షన్స్ కనుక అయితే మార్చ్ టైం కల్లా మీకు శని కుజులు కలిసి ఉంటున్నారు. మార్చ్ 15th నుంచి ఆల్మోస్ట్ ఒక 45 రోజులు కుజుడు శని కలిసి ఉంటారమ్మా. 15 మార్చి నుంచి 45 days గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఇన్ ఫ్యూచర్లో 2024 15th మార్చి నుంచి ఒక 45 days కొంత గందరగోళ పరిస్థితి. ఏపీ అనే కాదు ఏదైనా కానీ కొంచెం ఏంటంటే గాలులు కానీ పోలీస్ అండ్ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే కొన్ని అల్లర్లు కానీ కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది ఆ టైంలో. బికాస్ ఆఫ్ సాటర్న్ మార్స్, ఇది ముండైన్ ఆస్ట్రాలజీలో మైథుని జ్యోతిష్యం అంటారు. ఇందులో శనికుజులు కనుక ఎప్పుడైతే కలుస్తారో ఆ యొక్క సమయంలో ముఖ్యంగా అది అర్ధజల రాశి అంటారు కాబట్టి జల సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనం ఈ కుజుడు వృశ్చిక రాశిలో ఉండి శనిని చూసుకున్నప్పుడు శని కుజుడు పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు కొంచెం వాటర్ ప్లేసెస్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, లేకపోతే కొన్ని భీకరమైన వర్షాలు లేకపోతే ఈ రకమైనటువంటి వస్తాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని జరుగుతూ అక్కడ కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు ఇట్లాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మనం ప్రతి ఒక్క ఇంట్లో చూసుకున్నట్లయితే అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కానీ లేదంటే ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి ఉంది, ఏదైనా చెడు సంభవిస్తుంది అన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు ఏంటంటే ధూపం అనేది వేస్తూ ఉంటారు. ధూపం కానీ సాంబ్రాణి కానీ. సో ఇట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఆనవాయితీగా ఉండిపోతుంది. అసలు ధూపం యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ఎవరినైనా ధూపం అంటే దుష్ట శక్తులు వెళ్ళిపోవడానికి, ప్రశాంతత కోసం అనేసి అని చెప్తారు. అది కాకుండా ఏమైనా దాని వెనకాల ఒక ప్రాముఖ్యత ఇలాంటిది ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఉందమ్మా. అంటే సహజంగా మనకి శివపురాణంలో కనుక తీసుకున్నట్లయితే దీపానికి, ధూపానికి, అదేవిధంగా స్తోత్ర పఠనానికి, ఉపాసనకి అంటే ఉపవాసం చేయడానికి ఇలా రకరకాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ధూపం గురించి అడుగుతున్నారు కాబట్టి దేని గురించి చెప్పి మిగతా విషయాలు వివరిస్తాను. ధూపము వేయడం ద్వారా అది సాంబ్రాణి కావచ్చు, గుగ్గిలం కావచ్చు, వేయడం ద్వారా ధనప్రాప్తి అని చెప్పడం జరిగింది శాస్త్రంలో. అది నిజంగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది ధనప్రాప్తి అంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ధూపానికి ముందు ఆరా చెక్ చేసే మిషన్స్ ఉంటాయి. ఆరా మిషన్ తోని మీరు ఇల్లు మొత్తం చెక్ చేసి చూడండి. ఆరా లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ధూపం వేసిన తర్వాత అందులో కూడా ఎటువంటి వాటితో ధూపాన్ని వేయాలి? ఆవు పేడ, ఎండబెట్టినట్టు ఆవు పిడక ఉంటుంది కదా, స్వచ్ఛమైనటువంటి దేశీవాళ ఆవు పిడకలో ధూపం, ఆ ధూప గుగ్గిలంగా సాంబ్రాన్ని కలిపి వేయాలి. ఎందుకంటే మనం ఏ పదార్థంతో ఏ విషయాన్ని చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది కూడా శనివారాలు, మంగళవారాలు వేస్తే ఇంకా మంచి ధూపం అనేటువంటిది. ఆ రోజు మీరు ధూపం వేసిన తర్వాత మళ్ళీ ఆరా చెక్ చేస్తే కనుక మీకు ఆరాలో చాలా తేడా ఉంటుంది. అదొకటి. మరి దీనివల్ల ధనప్రాప్తికి దీనికి ఏమిటండి అసలు సంబంధము అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ధనం ఏ రూపంలో వస్తుందమ్మా? ఒక ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి. అది సర్వీస్ ఓరియంటెడ్, ప్రోడక్ట్ రిలేటెడ్, ఏ వ్యాపారమైనా లేదా ఉద్యోగమైనా రెండు మనిషి ప్రశాంతంగా చేయాలంటే ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా స్థిరంగా ఉండాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది ఇళ్లలో చూడండి, నేను ఇంటికి వెళ్తేనే ఉండలేకపోతున్నానండి అంటారు, లేదా మా ఇంటికి వెళ్తే హాయిగా ఉంటుందండి అంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ఇంటి యొక్క ఆరా కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి వైబ్రేషన్ కానీ పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్రశాంతంగా ఉందో మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్గా తీసుకుంటాము. నిర్ణయాల ఆధారంగానే మన జీవితం ఉంటుంది. అంతే కదా. రాంగ్ డెసిషన్ తీసుకున్నాము, జీవితం కూడా రాంగ్ రూట్. ఒక రోడ్లో వెళ్తున్నాము, రాంగ్ రూట్ తీసుకున్నాము, వెళ్ళిపోయిందిగా. ఇటు వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. ఒక లెఫ్ట్ టర్న్ కొట్టాము, రైట్ టర్న్ కొట్టాల్సింది లెఫ్ట్ టర్న్ కొట్టాము, కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం కదా. సో అట్లాగే లైఫ్లో కూడా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న ఎనర్జీ మనల్ని కంట్రోల్ చేస్తుందని మనకి మహర్షులకు తెలుసు కాబట్టి ఆ యొక్క శివపురాణంలో ధూపానికి ఇంత ప్రాముఖ్యత చెప్పారు.
రెండవది దీపం వెలిగిస్తే అనేకమైనటువంటి దోషాలు పోతాయి, అనేకమైనటువంటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలుగుతుందని చెప్తుంది శాస్త్రం. ఉపవాసం వల్ల శారీరకంగా చేసినటువంటి పాపము దగ్ధమవుతాయని చెప్తుంది. అయితే ఇందులో చాలా మంది ఏంటంటారంటే, కొంతమంది ఉపవాసం అంటే కేవలం దేవుడికి దగ్గరగా ఉండడం మాత్రమే, తినకుండా ఉండడం కాదు అంటారు. అదేం లేదు, రెండు విషయాలు చెప్పారు శాస్త్రంలో. ఒకటి దగ్గరగా ఉండడము, రెండవది మన నిఘంటువుల్లో మనకి ఈ సంస్కృత పదాలకు ఉండేటువంటి అర్థాల్లో చూసుకుంటే 8 యామములు అంటే ఒక యామము ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 అంటే 8 3 24. సూర్యోదయం నుంచి 8 యామములు ఎవరైతే ఎటువంటి ఆహార సంబంధించినటువంటివి తీసుకోకుండా ఉంటారో దాని ఉపవాసము అంటారు అని చెప్పారు. 8 యామములు అంటే 24 గంటలు, 8 3 24 కాబట్టి ఎందుకు తినకుండా ఉండాలి, ఏమిటి దీనికి ఉన్న పరిస్థితి, దీనికి ఉన్నటువంటిది ఏమిటి అంటే, మీరు సైంటిఫిక్గా కూడా వెళ్ళినట్లయితే కనీసం 15 daysకి ఒకసారైనా 1 monthకి ఒకసారైనా సరే మీరు తినకుండా ఉన్నట్లయితే లోపల అది క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటుంది. అందులో పర్టికులర్గా ఏకాదశి రోజు కనుక తినకుండా ఉంటే ఇంకా మంచిది, ఏకాదశి రోజు. అయితే ఇంట్లో ఈ దీపంతో పాటు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది, ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు దాని సరైనటువంటి గణితం కట్టారా లేదా అనేటువంటి చూసుకోవాలి. దాన్ని ఆయము అంటారు. అంటే సరైనటువంటి ఆయం అంటే ఈస్ట్లో ఉన్నప్పుడు ధ్వజాయం, వెస్ట్లో ఉంటే ఒక వృషభాయం, ఇట్లా కొన్ని ఆయాలు ఉంటాయి. మీరు ఏ దిశలో ఇల్లు కట్టుకుంటున్నారు, ఎటువైపు ఆయం ఉంది ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కానీ ఏదైనా రెంట్కి వెళ్ళినా లేకపోతే నిర్మించిన ఇల్లు కట్టుకున్నా ద్వారము సరైన పదంలో పడిందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా లోపల వేసుకునేటువంటి రంగులు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. మరొకటి ఏంటంటే, ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాము, లెట్రిన్లో బాత్రూంలో ఎక్కడ కడుతున్నాము, ఇవన్నీ కూడా చూసుకోవాలి, కేవలం దీపంతో పాటు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారమ్మా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అందులో నేను కొన్నిటికి ఆన్సర్ చేశాను కదండి, నాకు మీరు ఉద్యోగం ఇవ్వాల్సిందంటే ఇవ్వరు. ఎందుకు అంటే, నువ్వు అడిగిన 10 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు ఆన్సర్ చేసావు, 5 ప్రశ్నలు నువ్వు ఆన్సర్ చేయలేదు, ఎందుకు ఇవ్వాలని రూల్ లేదంటారు. అలాగే ఇంట్లో అన్ని విధాలు అన్నీ బాగుండాలి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కార్లు అన్నీ ఉన్నాయండి, పెట్రోల్ ఒకటి లేకపోయినంత మాత్రం నడవకూడదని రూల్ ఏంటండి అంటే, మెయిన్ అదే కదా, ఉండాలి కదా. పెట్రోల్ లేకపోయినా నడవదు, టైర్ పంచర్ అయినా నడవదు, లేకపోతే ఇంకోటి ఏదో వైరు ప్లగ్ ఊడిపోయినా నడవదు. అన్నీ ఉంటేనే ఎలా నడుస్తుందో మనం చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏమిటంటే, కొంత పాటిస్తే సరిపోతుందండి అంటారు. ఆ కొంత అనే దగ్గర పెద్ద ప్రమాదం. మీరు దేనికైనా ఈ వాస్తు జ్యోతిష్యం విషయాల దగ్గర సరే కొంతే చూసుకుంటే సరిపోద్ది అంటారు. అసలు అనే కొంత చూసుకునే పదమే అసలు పనికిరాదు అంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పిల్లవాడికి బాబు నువ్వు ఎగ్జామ్స్లో ఈ 2 ఆన్సర్ చేయి, మిగతావన్నీ చెప్పినా పర్లేదని పంపిస్తారు అసలు మీరు? అసలు అన్నిటికీ ఆన్సర్ చేయాలి అనేసి వీలైనంత ఎన్నొచ్చు అన్ని చేయనన్నా అంటారు. నువ్వు జస్ట్ పాస్ అవ్వని ఎవరు అనరు. ఎందుకంటారు? అలా జస్ట్ పాస్ అయ్యే నాలెడ్జ్ ఈజ్ నాట్ కరెక్ట్, అంతే కదా. కాబట్టి పాటిస్తే పూర్తిగా పాటించాలి అంటారండి. మీరు ఆ కొంచెం పాటించేటువంటి పద్ధతులు పెట్టుకోకండి. కేవలం ఏదో మిగతా అన్ని పక్కన పడేసి, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మిగతా అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ధూపం వేస్తే అయిపోతుంది అనుకుంటే కూడా కాదు. ఇవన్నీ పాటిస్తూ ధూపం వేయండి. ఇవన్నీ పాటించకుండా కేవలం నేను ధూపంతో చేసుకుంటానంటే కాదు విషయం. గురుగారు, చాలా మంది ఇళ్లలో మనం చూసుకున్నట్లయితే మాత్రానికి మనీ ప్లాంట్ అనేది చాలా మంది ఇళ్లలో అది ప్రవేశపెడతారు. బట్ ఏంటంటే, మనీ ప్లాంట్ నాటిన తర్వాత అది ఒకానొక కాలం వరకు చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఒకానొక కాలం తర్వాత అది చాలా తక్కువగా చిన్నగా చనిపోతూ వస్తాం కానీ అలా ఉంటుందన్నమాట. సో అట్లా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ అనేది చనిపోతే, చిన్నగా క్షీణించినా కానీ, లేదంటే దానికి ఏదైనా అయినా కానీ, ఎండిపోయినా కానీ అది దోషం కింద మారుతుంది అంటారా? చాలా మంది భయపడిపోతుంటారు దాని గురించి. అయ్యో మనీ ప్లాంట్ ఎండిపోతుంది ఏంటి, మనీ ప్లాంట్ ఇలా అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికైనా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మనకి మనీ వస్తాయి అన్న ఒక్క అపోహతో ఉంటారు. సో దానిపైన మీరేమంటారు? ఒకటేనమ్మా, మీరు అపోహతో ఉంటారంటున్నారు కాబట్టి చెప్తాను. కేవలం మనీ ప్లాంట్ ద్వారానే ధనం వచ్చేటట్టయితే ఎవరే పని చేయరు. చక్కగా మనీ ప్లాంట్ తెచ్చుకోవడం, డబ్బులు తెచ్చుకోవడం, ఏటీఎంలో ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి, మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బులు తీసుకోవడం, అంతే జరుగుతుంది. ఇంకేం చేయరు. ఇంక ఏ పని వ్యాపారం ఇంత పెద్ద స్టూడియో నడిపించాల్సిన మీకు అవసరం లేదు, నేను వచ్చి చెప్పాల్సిన నాకు అవసరం లేదు, ఎవడే పని చేయక్కర్లే. ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. అంటే ఏంటి, మీరు అది ఖచ్చితంగా డబ్బులు ఇస్తుందని ఏం కాదు. అక్కడ పర్యావరణంలో మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఒక మొక్కను పెంచారు, దాని ద్వారా పర్యావరణానికి మీరు సహకరిస్తున్నారు, అంతవరకే తీసుకోండి. కానీ ఏ పని పాటు చేయకుండా మనీ ప్లాంట్ డబ్బులు ఇస్తుందని మాత్రం తీసుకోవద్దు. అది అసలు కరెక్ట్ కాదు ఒకటి. రెండవది, శాస్త్రంలో ఎక్కడ కూడా నువ్వు మనీ ప్లాంట్ పెంచుకుంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయని ఎక్కడ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే, ధనమే ఖచ్చితంగా వస్తుంది ఎక్కడ
అంటే నా ఉద్దేశం ఏంటంటే లక్ష్మి అంటే గుర్తింపు. ఇప్పుడు లక్ష్మీ ప్రదము అంటారు మన శాస్త్రాల్లో. మనం ఏదైనా ఒక పూజ చేస్తాం, ఇది లక్ష్మీ ప్రదము అంటారు. లక్ష్మి అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి ముందు. లక్ష్మి అంటే గుర్తింపు. లక్ష్మి అంటే గుర్తింపు ధనమని కాదు, అందరూ ధనం అనుకుంటారు. లక్ష్మి ధనం కాదు, ధనం వేరు లక్ష్మి వేరు. లక్ష్మి అంటే గుర్తింపు. మీకు ఏదైనా ఒక గుర్తింపు వస్తే దాని ద్వారా డబ్బులు వస్తాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, బాగా యాంకరింగ్ చేశారు ఉదాహరణకి, ఇంకోరు ఉన్నారు మీరు బాగా యాంకరింగ్ చేస్తున్నారని మిమ్మల్ని గుర్తించి తీసుకోవచ్చు. లేదా నేను వాస్తు జ్యోతిష్యంలో ఉన్నాను, నేను చక్కగా 4 మంచి విషయాలు ఎవరికైనా చెప్తే అది బాగా వర్కౌట్ అయింది తెలిసింది, వాళ్ళ ద్వారా ఇంకోటి తెలిసింది, అప్పుడు వాళ్ళని ఆహ్వానించవచ్చు. ఏమంటే మీరు మాకు కూడా చూడండి అంటే ఏమిటి, మన పని మనం శ్రద్ధాభక్తులతోని త్రికరణ శుద్ధితో చేస్తాం, అని గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపే లక్ష్మి. ఇది బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈ లక్ష్ములు కేవలం ఒకే లక్ష్మి కాదు, అష్టలక్ష్మిలు ఉంటాయి. గజలక్ష్మి, సంతాన లక్ష్మి, ధాన్యలక్ష్మి, అందులో ధనలక్ష్మి వన్ ఆఫ్ ది. చాలా మంది ఏంటంటే ఒక్క డబ్బులు లేకపోయినంత మాత్రాన నాకు ధనం లేదు అని అనుకుంటారు. కానీ ఇన్ని ధనాలు ఇచ్చింది అమ్మవారు, ఇది మర్చిపోతాం. సంతానాన్ని ఇచ్చింది సంతాన లక్ష్మి రూపంలో, ధాన్యం ఇస్తుంది రోజు అన్నం రూపంలో, ధైర్యాన్ని ఇచ్చింది ధైర్యలక్ష్మి. ఇలా ఇన్ని లక్ష్ములు ఉన్నప్పుడు ఒక్కటి లేనప్పుడు నాకు లక్ష్మీదేవి లేదు 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 అని ఎవరైతే నోటితో మాటి మాటికి వాళ్ళు నెగటివ్ చాంటింగ్ చేస్తారో వాళ్ళకి నిజంగా లేకుండా పోతుంది. అప్పుడు దయచేసి 4 డబ్బులు లేనంత మాత్రం లేదు 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 అని అనకూడదు. ఒకటి. ఇక ఈ మనీ ప్లాంట్ విషయం వస్తే గనక వీటిని ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతుంటారు చాలా మంది. నేనేమంటానంటే వీటిని చక్కగా వాయుల్లో కానీ, ముఖ్యంగా ఆగ్నేయం దక్షిణం వైపు పెడితే ఇంకా మంచిది. ఎందుకు అంటే దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వాస్తులో మనకి అక్కడ ఫైరీ ప్లేసెస్ అంటారు. ఫైరీ ప్లేసెస్ లో ఎయిరీ రిలేటెడ్ మొక్కలు ఉంటే మంచిది. కాబట్టి ఫైనాన్షియల్ హౌసెస్, ఇప్పుడు మామూలుగా ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా ఆగ్నేయంలో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అగ్ని ద్వారా ధనం వస్తుందని చెప్తుంది శాస్త్రం. అగ్ని ద్వారా ధనం రావడం ఏమిటండి అంటే అగ్ని అంటే ఉత్సాహం అని అర్థం. ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నాము, ఒక ఒక పర్సన్ పెట్టుకున్నారు, ఆయన ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, అరే ఈయనకి ఇంకో 2000 పెంచండి అయ్యా అంటారు. నిరుత్సాహంగా ఉన్నాడు, ఇంకోటి చూడండి అయ్యా వీడు బాలేడు అంటాం. అంటే ఏంటి, అగ్ని ద్వారా ధనం రావడం అంటే అర్థం ఏంటి, ఇన్ సెన్స్ మనం ఉత్సాహంగా ఉంటే డబ్బులు వస్తాయి. అగ్ని అంటే ఉత్సాహం అని అర్థం. అక్కడ ఉత్సాహము కనబడేటువంటి ఫిజికల్ ఫామ్ లో చూసుకుంటే మంట అగ్ని, మామూలు ఫామ్ లో చూసుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఫైర్ ఉందిరా అంటారు చూసారు. ఫైర్ ఉందంటారు, నిజంగా వాడు అగ్ని పట్టుకుని తిరుగుతున్నాడా, ఉత్సాహం ఉండి ఎనర్జెటిక్ గా ఉన్నాడు అనమాట. అంటే ఎనర్జెటిక్ ఉండేటువంటి తత్వం ఈజ్ లక్ష్మి. అంటే నువ్వు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండాలి, ఎందుకంటే అగ్ని కూడా ఎప్పుడు అది మంట కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే అగ్నికి అగ్నిదేవుణ్ణి ఆగ్నేయ దిశగా చెప్తారు. ఇప్పుడు ఈ అగ్నికి ఎవరుంటే ఫైర్ వెలుగుతుంది అంటే ఎయిర్ కావాలి, ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేది, ఆక్సిజన్ రిలేటెడ్ సంబంధించిన ఏమిటి, మొక్కలు. అందుకని ఆగ్నేయంలో మొక్కలు పెట్టుకోవాలి అంటారు. సో కావున ఏంటంటే మనకి ఈ ఆగ్నేయ దిశలో మొక్కలు పెంచుకోమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటి, ముఖ్యంగా ధన సంబంధించిన నిలవాలి అంటే ఈ మనీ ప్లాంట్ పెట్టుకోవడం సంగతి పక్క పెడితే ఆగ్నేయ దిశ ఎలా ఉంది, ఆగ్నేయం పెరగడం తరగడం ఏమైనా అయిందా, అక్కడ మనం మొక్కలు చక్కగా పెంచుకుంటున్నామా, అదేవిధంగా ఉత్తరం సైడ్ ఉండేటువంటివి ఎట్లా ఉన్నాయి. ఉత్తరం నిధి సంస్థితం అని చెప్తూ ఉంటారు, అది ఉత్తరానికి కుబేరుడు కారకుడు కాబట్టి అదొకటి. పడమర కూడా ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ విషెస్ అంటూ ఉంటారు. కాబట్టి పడమర బాగుండాలి, అదేవిధంగా ఆగ్నేయం బాగుండాలి, ఉత్తరం బాగుండాలి. ఈ ఫేజింగ్ ముఖ్యంగా ఏంటంటే ధన సంబంధించిన విషయాల్లో గ్రోత్ని ఇస్తుంది. దీంతో పాటు దక్షిణ నైరుతి అంటారు. దక్షిణ నైరుతి బాగా అక్కడ ఏదైనా మనకి తెలియకుండా ఏం చేస్తారంటే ఇళ్లలో కొంతమంది మాస్టర్ బెడ్రూమ్ లో వాళ్ళకి తెలియకుండా దక్షిణ నైరుతి వస్తుంది. కొన్నిసార్లు టిల్ట్ అయినప్పుడు తీసుకెళ్ళి అక్కడ బీరువా పెట్టడం, అక్కడ ధనం పెట్టడం వల్ల కూడా వేస్టేజ్ అవుతూ ఉంటుంది. వేస్టేజ్ జోన్ లో ధనం పెట్టడము, అసలు ధన స్థానాలు ఏవో అవి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కూడా ధన ప్రాప్తి అనేటువంటిది లేకుండా జరుగుతుంది. అది మెయిన్ గా చూసుకోవాలి మనీ ప్లాంట్ కంటే కూడా. ఓకే థ్యాంక్ యూ గురువు గారు. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.